ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా చూస్తూ మీకు దేవుని వాగ్దానాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి అంతగానో సంతోషిస్తూ మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ రోజు నుండి 5 రోజుల పరిశుద్ధాత్మ శక్తి సదస్సులు ప్రారంభింపబడ్డాయి. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభింపబడే ఈ సదస్సులు పెంతుకొస్తు పండుగ అనగా 24వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంటతో ముగింపబడతాయి. సో ఏ ప్రాంతముల నుంచి ఈ మాటలు మీరు వింటున్నా 5 రోజుల పరిశుద్ధాత్మ శక్తి సదస్సులో పాల్గొనడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బృందావనంలో ఉన్నటువంటి మయం ప్రత్యక్ష మందిరంలో జరిగే ఆ సదస్సుల్లోనికి మీరు వచ్చినట్లయితే మీ జీవితాలు ఆశీర్వదింపబడతాయి, మీ జీవితాలు పూర్తిగా మార్చివేయబడబోతున్నాయి. ఈరోజు వాగ్దానం మనం ధ్యానిద్దామా? యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ సంతతి మీద ప్రభు తన ఆత్మను కుమ్మరిస్తాడంట. నీకు పుట్టిన వారిని ప్రభు ఆశీర్వదిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది విచారపడుతూ ఉంటారు, తల్లిదండ్రులు బాధపడుతుంటారు. మా తల్లిదండ్రులు మా యొక్క పిల్లలు మా మాట వినట్లేదండి, మా పిల్లలు అసలు మొత్తం దారి తొలగిపోయారు, మేమేమో చాలా మంచిగా ప్రార్థన చేసేవాళ్ళం, దేవుని మందిరానికి వచ్చేవాళ్ళం, దేవుని పరిచర్య మా పిల్లలు చేస్తారనుకున్నాం, మా వాళ్ళ దేవుని మందిరంని వారు ప్రేమిస్తూ దేవుని మందిరంలోనే వారు గడుపుతారనుకున్నాం, కానీ వారు అసలు మా మాటకు లోబడట్లేదు, తప్పుడు సహవాసాలు, తప్పుడు స్నేహాలు, విచ్చలవిడిగా వాళ్ళు జీవిస్తున్నారని తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు, ఎంతగానో విచారం చెందుతూ ఉంటారు. అయితే ఈ రోజున అద్భుతమైన వాక్కు ద్వారా ప్రభువును ధైర్యపరచబోతున్నారు. నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావు కదా, నువ్వు రక్షింపబడ్డావు కదా, నువ్వు బలిపీఠం కట్టి ప్రతిరోజు నీ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసే అనుభవం నీకుంది కదా, అయితే తప్పకుండా ప్రభు యొక్క వాగ్దానం ఏం చెప్తుందంటే, నీ సంతతి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు ఇచ్చిన అదే పరిశుద్ధాత్మను నీ పిల్లలకు కూడా ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. నీవు స్థిరంగా ఉంటే, నీవు నమ్మకంగా ఉంటే, నువ్వు ఆత్మతో నింపబడి ముందుకు సాగుతున్నట్లయితే తప్పకుండా ఒక రోజున ఇప్పుడు అల్లరిచిల్లరగా ఉండొచ్చు, యెఫ్తా వాళ్ళు అల్లరిచిల్లరగా ఉండొచ్చు, అల్లరి మూకలతో తిరుగుతూ ఉండొచ్చు, అస్సలు నీ భర్త మాట వినకోకుండా ప్రవర్తిస్తూ ఉండొచ్చు, నీ మీద వ్యతిరేకంగా లేచేవారిగా ఉండొచ్చు, దేవుడు అంటే ఇష్టం లేని వారిగా, ప్రార్థన అంటేనే అసహించుకునేవారిగా, ప్రార్థన చేస్తున్నావా అని అడిగితేనే కోపగించుకునేవారిగా ఉండొచ్చు. కానీ అద్భుతంగా దేవుడు ఒక సమయం రాబోతుంది, ఒక దినం రాబోతుంది, నీ మీద ఉన్న అదే పరిశుద్ధాత్మను నీ సంతతి మీద కూడా కుమ్మరిస్తాడంట. ఇది దేవుని యొక్క వాగ్దానం, మనకిస్తున్న ధైర్యం ఇది. నీకు పుట్టిన వారు ఇప్పుడు ఏ విధంగా ఉన్నా, నీకు పుట్టినటువంటి వారిని నీ ప్రార్థన బట్టి, నీ కన్నీలను బట్టి, నీ ప్రసవ వేదన, నీ ప్రయాసను బట్టి, నీ భక్తి జీవితాన్ని బట్టి తప్పకుండా నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వారు శాపగ్రస్తంగా ఉండరు, వాళ్ళు అల్లరి చిల్లరి జీవితాన్ని ఎంతో ఎక్కువ కాలం జీవించరు, తప్పకుండా వారు నీ తట్టుకు తిరగబోతున్నారు. చూడండి, నీవు బలిపీఠం కడితే, తప్పకుండా నువ్వు ప్రార్థించే స్త్రీవైతే, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిన దానివైతే తప్పకుండా నీ మీద ఉన్న అదే ఆత్మ నీ పిల్లల మీదకి దిగి వస్తుంది, నీ మీద ఉన్న అభిషేకం వారి మీదకి దిగి వస్తుంది. ఇలా అనేక మంది భక్తుల జీవితంలో జరిగిందండి. వారు కూడా వాళ్ళ పిల్లల్ని బట్టి ఎంతగానో బాధపడ్డారు, విచారపడ్డారు, దుఃఖపడ్డారు, ఎంతగానో కన్నీరు విడిచారు. కానీ ఒక సమయం వచ్చేసరికి దేవుడు వాళ్ళ ప్రార్థనలకు జవాబిచ్చాడు. అద్భుతంగా వాళ్ళ పిల్లల్ని వారికంటే బలంగా వాడబడే విధంగా చేశాడు. గమనించండి, ఈ అబ్రహాము కొన్ని సంవత్సరాల క్రితం బెయేర్షెబాలో, అంటే బెయేర్షెబా నుండి హారాను మధ్యలో బేతేలు ఉంటుంది, ఆ బేతేల్లో అతడు బలిపీఠం కట్టాడు. కొన్ని సంవత్సరాల తర్వాత యాకోబు మోసగించి పారిపోతున్నప్పుడు అదే బేతేలు ఎక్కడైతే అబ్రహాం బలిపీఠం కట్టాడో అక్కడే అబ్రహాం అలసిపోయి పొద్దుగురుంకే వేళ పడుకోవడానికి దేవుడు అతన్ని అక్కడ తీసుకొని వచ్చాడు. అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టిన స్థలం అది, ఫస్ట్ బలిపీఠం అక్కడే కట్టబడింది, అది బేతేల్. అక్కడికి అబ్రహామును తీసుకొని వచ్చి పడుకునేలా చేసి, ఏ బలిపీఠాన్ని ఏ రాళ్ళతో కట్టాడో ఆ రాయిని తలగడగా పెట్టుకొని పడుకునేలా దేవుడు చేసి యాకోబుకు కలనిచ్చి, యాకోబుతో దేవుడు మాట్లాడి దర్శిస్తాడు. అతను లేచి అక్కడ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతం! వాళ్ళ తాత బలిపీఠం కట్టిన అదే స్థలంలోనికి మనవడిని తీసుకొని వచ్చి మోకరింపజేశాడు. మీరు ప్రార్థన చేసే వాళ్ళైతే మీ మనవళ్ళపై కూడా ఆ గ్రేస్ ఉంటుంది. మీ మనవలను ఎలాగైనా దేవుడు మోకరింప చేసేలా చేస్తాడు. మనం యథార్థంగా భక్తి చేద్దాం, మనం దేవుడిని విశ్వాసంతో ముందుకు సాగుదాం. నీవు బలిపీఠం కడితే తప్పకుండా నువ్వు ప్రార్థన చేసే అదే స్థలంలోనికి నీ కొడుకుని, నీ కూతుర్ని కూడా వచ్చి మోకరింప చేసేలా దేవుడు చేయబోతున్నాడు. ఇది దేవుని వాక్య ప్రకారం చెప్తున్నాను. నీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తాడు, నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? ఎస్ లార్డ్, మీకు వందనములు. నీ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభా వాళ్ళ యొక్క
పిల్లల్ని బట్టి దుఃఖపడుతున్నారో, వారి గర్భమును పుట్టినటువంటి వాళ్ళ సంతానమును బట్టి, వారి చెడ్డ జీవితాన్ని బట్టి, వారి ప్రవర్తన బట్టి విసిగిపోయిన వారిగా ఉన్నారో, దుఃఖముతో ఉన్నారో ప్రభా, యేసు నామములో వారిని ఆదరించండి, ధైర్యపరచండి. వారి పిల్లల పైన ప్రభా వీరి మీద ఉన్న అదే పరిశుద్ధాత్మ, అదే ఆశీర్వాదం, అదే అభిషేకం, అదే దీవెనని వారి పిల్లల పైన కూడా కుమ్మరించండి ప్రభా. వారు నీ పరిచయంలో ముందుకు కొనసాగాలి, వారి యొక్క అల్లరి జీవితం నుంచి విడుదల పొందాలి, వారి తప్పుడు త్రోవలోంచి విడుదల పొందాలి, వారు దీవెన ఆశీర్వాదం పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. వీరి కన్నీరు, వారి బిడ్డల కొరకు వీరు విడుస్తున్న కన్నీరు, వీరి యొక్క ప్రయాస, వీరి యొక్క భారం అంతా తప్పకుండా మీరు చూచి జవాబును అందించుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న సదస్సులో అనేకులు పాల్గొని దీవింపబట్టుకు సహాయం చేయమని, ఆశీర్వాదంతో నింపమని, ఈ దినమంతా నీ పిల్లలకు కృపను, క్షేమమును, కాపుదలను దయచేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.